2024 మోస్ట్ అవైటెడ్ పాన్ సినిమాల్లో పుష్పాది రూల్ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ పుష్పాది రైజ్ ఊహించిన విధంగా నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ అవడంతో పాటు ఇప్పుడు అందరూ పుష్ప 2 కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా థియేటర్లోకి రాకముందే పుష్ప పార్ట్ 3కి సంబంధించిన రూమర్ ఒకటి చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 చిత్రాన్ని 2024 ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్లు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి మాత్రం ఈ సినిమా రాకపోవచ్చని ఆ మధ్య వైరల్ అయ్యాయి. అయితే మేకర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ని మిస్ అయ్యే సమస్య లేదు అంటూ షూటింగ్ చేస్తున్నారు. డెడ్ లైన్ పెట్టుకుని మరి రాత్రింబావళ్ళు పనిచేస్తున్నారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద ఫోకస్ పెట్టాలని సుకుమార్ టీం కూడా కష్టపడుతుంది. అయితే పుష్ప పార్ట్ 2 షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని, అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ 3లోని కొన్ని సీన్లు కూడా షూట్ చేస్తున్నారని ఓ పుకారు పుట్టుకొచ్చింది. పుష్ప పార్ట్ 2 సినిమా చూసి పుష్ప పార్ట్ 3 కూడా అవసరమని సుకుమార్ బన్నీలు భావించారని, అందుకే 3వ భాగానికి సంబంధించిన ఇటీవల కొంత భాగం కూడా చిత్రీకరణ జరిగిందని అంటున్నారు. ప్లాన్ ప్రకారం ఆగస్టులో పుష్ప 2 విడుదల చేసి ఈ సంవత్సరం లాస్ట్కు పార్ట్ 3 పెండింగ్ కూడా పూర్తి చేస్తారని, అంతేకాదు 2025 సమ్మర్లో పుష్ప పార్ట్ 3 చిత్రాన్ని కూడా విడుదల చేశారని రూమర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే సుకుమార్ వర్కింగ్ స్టైల్ పాన్ సినిమాల మేకింగ్ చూసుకుంటే వీటిలో నిజం లేదని అనిపిస్తుంది. నిజానికి పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన వెంటనే పుష్ప 2 చిత్రాన్ని కూడా తెర మీదకు తీసుకుని వెళ్తామని మైత్రి మూవీ మేకర్లు కూడా చెప్పారు. అయితే మొదటి భాగానికి నార్త్లో అనూహ్య స్పందన లభించిన తరువాత అన్ని లెక్కలు కూడా మారిపోయాయి. రెండో భాగాన్ని అత్యధిక బడ్జెట్తో భారీ స్థాయిలో తీసుకుని రావాలని మేకర్లు కూడా ఫిక్స్ అయ్యారు. సుకుమార్ కథ కోసం ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. అందుకే పుష్పాది రూల్ 2027 డిసెంబర్లో రిలీజ్ అయితే మాత్రం పార్ట్ 2 రావడానికి 2.5 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. పుష్ప పార్ట్ 1తో పోల్చి చూస్తే పుష్ప 2 చాలా పెద్ద కాన్ఫరెన్స్ లో ఉండబోతుందని, క్యారెక్టరైజేషన్ పరంగా కూడా సెకండ్ పార్ట్ లో ఐఎస్ ఎన్నిని చూస్తారని ఇటీవల అల్లు అర్జున్ గారు తెలిపారు. అంతేకాదు ఖచ్చితంగా పుష్ప పార్ట్ 3ని కూడా ఆశించవచ్చని, దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని, దీనికోసం అద్భుతమైన ఐడియాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇదంతా చూస్తుంటే పుష్పాది రూల్ ఫలితాన్ని బట్టి ఈ ఫ్రాంచైజీలు సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. ప్రస్తుతానికి పుష్ప 2 సినిమా చుట్టూ నెలకొన్న బడ్జెట్ని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద KGF 2 రికార్డు బ్రేక్ అవ్వడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే దీనికి కొనసాగింపుగా రాబోయే సినిమాలు కూడా ఇంకా భారీ స్కేల్లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. బడ్జెట్ కూడా అప్పటి మార్కెట్కు తగ్గట్టుగా బన్నీ క్రేజ్కు తగ్గట్టుగా ఉంటుంది. అదే గ్లోబల్ లెవెల్లో రీచ్ వస్తే ఇంటర్నేషనల్ నటన యాడైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుష్ప 2 అంచనాలు అందుకోలేకపోతే దానికి తగ్గట్టుగా పార్ట్ 3 ఉండే అవకాశం ఉంది.